బిర్యానీ ఏమండి ఒకసారి ఇటండి ఒకసారి ఇటు చూడండి రామబాబు గారు రమజీ ఒకసారి నా పేరు బొద్దూరు నాగభూషణం. మరి ఈరోజు మన స్వర్ణకార సంఘ ఎలక్షన్లో మరి 330 ఓట్లు మరి మాకు వేయగా
మరి అలాగే మా సెక్రటరీగా చిట్టూరు త్రినాథ్ గారికి 270 ఓట్లు పోలేని మరి మాకు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు నాకు వచ్చి 190 ఓట్లు మెజార్టీ వచ్చింది. మరి మన సెక్రటరీ గారికి 70 ఓట్లు మెజార్టీ వచ్చింది. మరి ఇంతటి అఖండ విజయం చేకూర్చినందుకు మా ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ పెద్దలకు, సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మేము మేనిఫెస్టో ఒకటి విడుదల చేసాం. అందులో భాగంగా అందులో పనులే కాకుండా ఇంక ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. చిట్టూరు త్రినాథ్ అండి. ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయించి అఖండ విజయం చేకూర్చిన మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము అలాగే ముందు 4 సంవత్సరాల కాలపరిమితి ఉంది మాది. ఈ 4 సంవత్సరాల కాలపరిమితిలో ఎన్నో మంచి మంచి పనులు చేసి మీ అందరిని మెప్పు పొందుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రియమైన స్వర్ణకార సోదరులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. బొద్దూరు నాగభూషణ్ గారు అధ్యక్షులుగాను, చిట్టూరు త్రినాథ్ గారు కార్యదర్శిగాను, స్వర్ణకార సోదరులందరూ అఖండ మెజార్టీతో గెలిపించినందుకు పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అది 100 పాళ్ళు కూడా దాన్ని పూర్తి చేసి మీ అందరూ మనలో పొందుతామని చెప్పి, అలాగే స్వర్ణకారుల యొక్క సమస్యలకి పూర్తిగా పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తామని సోదరులందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అలాగే మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు అందజేసి ఇదే విధంగా మన సమస్యలందరికీ అన్నింటినీ పరిష్కారం చేసుకోవడానికి మీ వంతు సహకారాలు అందజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ సోదరులందరికీ ఈ అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏలూరులో స్థానిక స్వర్ణకార సోదరులు 500 మంది ఉన్నారు. ఆ స్థానిక స్వర్ణకారుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ యువ నాయకులు వీరిరువురు కూడా మనస్ఫూర్తిగా ఆ సమస్యలన్నింటికీ పరిష్కారానికి దిశగా పూర్తి చేసి ఒక చక్కటి మళ్ళీ స్వర్ణకార సమస్యలని అధిగమించి అభివృద్ధిపై కృషి చేస్తామని చెప్పి అభివృద్ధికి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు.